ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యంలో వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. అర్జునరావు ఐఏఎస్ సముద్రం అంతటి ప్రభుత్వంలో ఆయన ప్రస్తుత మజిలీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపాలిటీలను, పట్టణాలను అభివృద్ధి చేయడానికి భారతంలో అర్జునుడని కాబోలు శ్రీ ముఖ్యమంత్రి గారు ఏరి కోరి తెచ్చుకున్నట్లున్నారు. 14 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లాంటి మహానగరంలో రోడ్లు వెడల్పు చేసే పెద్ద ఆపరేషన్లో కుడి ఎడమలు చూడకుండా డాలు కత్తి తిప్పి వీరార్జునుడు అనిపించుకున్న ఈ అర్జునరావు ఇప్పుడు ఎందుకో మరి తన విశ్వరూపాన్ని చూపించలేకపోతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ కట్టడాలు, విధిలేక విధిస్తున్న పన్నులు, మున్సిపాలిటీల్లో సమస్యల మధ్య సంజాయిషీలు, సమాధానాలతో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అర్జునరావు ఈనాటి ధర్మపీఠం పైన. అర్జునరావు గారు, ధర్మపీఠం మీద మీరు ఈరోజు కూర్చోవడం కాదు, మీరు ఎప్పుడైతే ప్రభుత్వ పదవి చేపట్టారో ఆ రోజునే మీరు ధర్మపీఠం ఎక్కారు. జీతాలు ట్యాక్సులు కంపేర్ చేస్తే జీతాల బిల్లు ట్యాక్స్ కలెక్షన్స్ కంటే ఎక్కువ అవుతుందని అంటున్నారు. మామూలుగా కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ కానీ లేకపోతే రికవరీ పాయింట్ దాటి కనుక మన ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఆ యూనిట్ని క్లోజ్ చేయాలి అన్నది మన మామూలుగా కమర్షియల్ రూల్ అండి. అలాంటి సిచ్యుయేషన్లో ప్రజల మీద మీ ఇన్ఎఫిషియన్సీని రుద్దటం అనేది ఎంతవరకు న్యాయం? ఇది స్లైట్లీ డిబేటబుల్ ఇష్యూ అండి. మీరు చెప్పింది సిటిజన్గా యు ఆర్ వెరీ మచ్ రైట్. నేను కట్టే ట్యాక్స్లన్నీ కూడా మీ జీతాలకు అయినప్పుడు ఏ డెవలప్మెంట్ జరగకుండా ఏ ఎమ్యూనిటీ నాకు రానప్పుడు ఎందుకు ట్యాక్స్ పే చేయాలన్న దానిలో సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్సల్యూట్లీ దేర్ నథింగ్ రాంగ్. కానీ గవర్నమెంట్ సిస్టంలో ఏంటంటే అండి, మీరు ఎఫిషియన్సీస్ తక్కువ అనండి, ఏదన్నా కానివ్వండి, అనుకోని కారణాల వల్ల ఏమైందంటే స్టాఫ్ మనకి ఎంత అవసరం, వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేయకోకుండా కొద్దిగా ఎక్సెస్ స్టాఫ్ వేసిన మా నిజమే. అందువల్ల గవర్నమెంట్ ఈ మధ్య ఒక చట్టం చేశారండి 2-3 సంవత్సరాల క్రితం. ఇక నుంచి ఏ పరిస్థితుల్లో కూడా ఒక మనిషిని కూడా ఎక్స్ట్రా మనిషిని వేయడానికి వీల్లేదు, రిటైర్మెంట్ అనే వేకెన్సీలు కూడా ఫిలప్ చేయడానికి వీల్లేదు అనేది. నా లెక్క ప్రకారం ఏమిటంటే వచ్చే 5-10 ఇయర్స్లో ఉన్న స్టాఫ్ చాలా వరకు రిడక్షన్ అయినప్పుడు, అది ఫిలప్ చేయనప్పుడు మీరు అన్నట్లుగా కొంత ఆదాయం, వచ్చేది ఆదాయంలో కొంత మిగిలి డెవలప్మెంట్ కూడా మిగులుతుందండి ఇది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగినే కాబట్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ అది ఇచ్చారు, ఇచ్చినప్పుడు మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందే, మా జాతరలు ఇవ్వాల్సిందే అన్నది కరెక్టే. ఉన్నవాళ్ళు తీసేయడానికి వీల్లేదు కాబట్టి దీన్ని ఒక సమన్వయం పరచాలి మనం. ఇటు సిటిజన్స్ యొక్క రైట్స్ మనం కంప్లీట్ తీసేసుకోకుండా ఇటు ఎంప్లాయీస్ ఓరియంటేషన్ పెట్టుకున్నట్లయితే మరి ప్రజలకు జరిగే లాభం ఏముంది? అందువల్ల నా మనం ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్న వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఆ జాబ్కి, కమిట్మెంట్ మీన్స్ నాట్ ఫర్ ఎనీ పార్టీ ఆర్ ఐడియాలజీ, కమిట్మెంట్ ఈజ్ వర్క్. నేను జీతం తీసుకుని సుభిక్షంగా ఉన్నప్పుడు రిటర్న్ నేను ప్రజలకు ఏదైనా ఇవ్వాలనే ఆలోచన వీళ్ళలో రావాలండి. అలాగే సిటిజన్స్ 90% నా అనుభవంలో చూసినప్పుడు అంత లాభైన సిటిజన్సే. ఒక 10% అది పాపులేషన్, పెద్దవాళ్ళు అన్నవండి, లా బ్రేకర్స్ అన్నవండి, వాళ్ళ అనుకోని విధంగా ఆదాయానికి కొంత ఇబ్బందులు ఉన్న పరిస్థితులు కరెక్టేను. ఇక నుంచి మాత్రం ఏ ప్రాజెక్టు మనం టేకప్ చేసిన కాస్ట్ రికవరీ అన్నవండి, ఎఫిషియన్సీ అని పెంచడం అనేది చేయకపోయినట్లయితే ఈనాడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, బిజినెస్ ఆర్గనైజేషన్కి ఏదైతే జరిగిందో అదే గవర్నమెంట్ మీద క్రిటిసిజం ఉంది. ఇప్పుడు ఆ క్రిటిసిజం ఉండబట్టే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కొంత మార్పు ఆలోచనలో ఉందని నా యొక్క నమ్మకం. ఇన్ఎఫిషియన్సీ కానివ్వండి, ఎక్సెస్ స్టాఫ్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, దీనివల్ల జరుగుతున్న పొరపాటు ఎవరిదంటారు? మీదంటారా, ప్రజలదా? ప్రజలకు దీనిలో సంబంధమే లేదండి. అకౌంటబిలిటీ ఎవరిది?
citizen is always right, like taxpayer is always right. Citizen has elected a system. ఈ ఎలక్టెడ్ చేసుకున్న తర్వాత ఆ మున్సిపల్ బాడీ ఏం చేయాలండి అంటే నార్మల్ కోర్సులో రెస్పాన్సిబుల్గా మనం చూసినట్లయితే సుమారు 50% 60% జీతాలకి మెయింటెనెన్స్కి పోయినా 40% మనం డెవలప్మెంట్ ఎమ్యూనిటీస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఉద్యోగులే కాకుండా కొంతమంది ఎలక్టెడ్ బాడీస్ కూడా వాళ్ళు ఏం చేశారంటే అత్యుత్సాహం అనండి లేకపోతే తెలియకనివ్వండి ఏదైనా కానివ్వండి ఎక్సెస్ స్టాఫ్ ఉండడం బట్టి ఈ సమస్య వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఈ సమస్యని మనం ఉన్న వాళ్ళకి తీసేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి, ఎందుకంటే ఇది హ్యూమన్ ప్రాబ్లం కాబట్టి వచ్చే కాలంలో మనం స్టాఫ్ అనేది ఏ పరిస్థితులు ఎక్కువ చేయకుండా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయకోకుండా వచ్చే ఆదాయాన్ని మనం పెంచుకుంటూ ఎమ్యూనిటీస్ ఎక్కువ చేయటం అనే ఆలోచనలో మనం పడినట్లయితే దీన్ని సమన్వయం చేయడానికి అవకాశం ఉందండి. ఇది సంక్షేమ సంస్థలని రికగ్నైజ్ చేసిన వాళ్ళు లేరు, సంక్షేమ సంస్థల యొక్క అభిప్రాయాలను తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకుండా పోయారు. దీంతో అసలు ప్రజలకి మున్సిపల్ కార్పొరేషన్కి మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ సంగతి చూస్తే మాకు ఏమీ మార్పు ఏం కనపట్టలేదు. ఎప్పటికప్పుడు నానాడికి తీసుకెట్టు నాంబోట్లలాగా ట్యాక్స్ కలెక్షన్ విధానం కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విధానం కానీ, డ్రైనేజ్ కానీ, ఆరోగ్యం కానీ మొత్తం అంతా కూడా టోటల్గా డిటీరియేషన్ కనపడుతుంది తప్పితే ఏమీ అభివృద్ధి ఏం కనపట్టలేదు. దీనికి మీరు వచ్చారు, మరి మీ అనుభవం అంతా కూడా జోడించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా ఈ కార్పొరేషన్స్ కానీ తర్వాత మున్సిపాలిటీస్ కానీ వీటిల్లో ఏమన్నా అభివృద్ధి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయా? ఈ ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి, ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, డబ్బు అనే సమస్య నేను పెద్దగా అనుకోను నేను. ఎందుకంటే ఇప్పుడు హౌస్ ట్యాక్స్ అండి ఈజ్ ఇన్ఎలాస్టిక్ ట్యాక్స్. వాళ్ళు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది బియాండ్ పాయింట్ మనం ఇంక్రీజ్ చేయడానికి వీల్లేదు. కానీ ఏ ట్యాక్స్ అయితే వేస్తున్నామో అది రీజనబుల్గా ఉంటే అందరి దగ్గర కలెక్ట్ చేస్తే మనం ఎవరు అవాయిడ్ చేయకుండా చూసినట్లయితే డబ్బు సమస్య అనేది సమస్య కానే కాదు నా లెక్క ప్రకారం. ఇప్పుడు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలంటే ఎలా? ఇందులో ప్రజానాయకులు కానివ్వండి, సంక్షేమ సంస్థలు కానివ్వండి, మనం కొంత మంచి పనులు వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టి ట్రాఫిక్ డీకంజెషన్ అనుకోండి, లేదా స్లమ్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇటువంటి సివిక్ కమ్యూనిటీస్ మనం జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసినట్లయితే ప్రజల్లో ఒక అభిమానం, ఒక నమ్మకంగా ఏర్పడింది అనుకోండి, మనం ఇచ్చే డబ్బు అంతా కూడా సద్వినియోగం అవుతుంది అనుకున్నప్పుడు మనకు వచ్చే ట్యాక్స్లే కాకుండా ఎన్నో రకాలుగా మనం డబ్బు కలెక్ట్ చేయడానికి అవకాశం ఉందండి. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చిన్న చిన్న స్థలాల్లో కొంతమంది రూల్స్ ఫాలో కాకుండా ఇల్లు కట్టేశారు. దాని మీద గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ తీసుకుని ఒక జియో ఇచ్చామండి. 200 మీటర్స్ బిలో ఉన్న ఇళ్ళు కట్టినట్లయితే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ దాని మీద వాళ్ళని హెరాస్ చేసి మళ్ళీ ఇబ్బంది పెట్టే బదులు దాన్ని రెగ్యులరైజ్ చేయటం, దాని మీద ప్రాపర్టీ ట్యాక్స్ వేయటం అనేది కానీ మనం చేసినట్లయితే చాలా ఆదాయం వస్తుందని లెక్కలు వేశాం. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన దానిలో 190 పాళ్ళు మున్సిపల్ బాడీస్కి వెళ్తుందండి ఇది. అలాగే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసే దానిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దానిలో డబ్బు వెళుతుంది. ప్రొఫెషన్ ట్యాక్స్ ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా గవర్నమెంట్ నాన్ ప్లాన్ గ్రాంట్స్ అని కొంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల కొంత డబ్బు ఇస్తారండి ఇది. కానీ మనకు మినిమం డిసిప్లిన్ కావాల్సింది ఏమిటంటే ఉద్యోగుల్లో ఇప్పుడు శాలరీ అనేది ఇవ్వడం ఎందుకండి? ఆయన జీతం తీసుకుని రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా తీసుకుని ప్రజలకు కొంత సేవ చేయమనే ఉద్దేశంతో ఇది. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎప్పటికప్పుడే రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పి పేరు మీద కాకుండా వాళ్ళ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తూ ఇటు ప్రజాసేవ చేయటం అనేది ఒక కమిట్మెంట్ ఉన్నట్లయితే ఈజీ అవుతుంది. కానీ ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా సాధ్యమయ్యే విషయం కాదు. 300 కోట్లు పెట్టి ఇప్పుడు నీళ్ల సమస్య పరిష్కారం చేయాలని ఒక స్కీము చేయడం జరిగిందండి. ఇది స్కీమ్ అంటే ఇది కాగితాల మీద ఉండే స్కీమ్ కాదు, ఇది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ టెండర్ స్టేజ్లో ఉంది. ఇది ముందు మనం చేసే కార్యక్రమం చేసి అప్పుడు ప్రజల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు కట్టుకుంటే అవసరమైతే డబ్బు కూడా మనం ఎక్కువ చేయడానికి ట్యాక్సులు కొద్దిగా పెంచడం కూడా ఇబ్బంది లేదు. అందువల్ల ఈ మున్సిపాలిటీ సమస్యలు ఏంటంటే అందరూ కష్టపడి పనిచేసినట్లయితే, ప్రజలను ఇన్వాల్వ్ చేసినట్లయితే, ప్రజా సంస్థలు ఏవైతే ఉన్నట్టయితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినట్లయితే చాలా సార్లు పరిష్కారం చేయొచ్చు నా యొక్క నమ్మకం అండి. అర్జునరావు గారు, ఈ రాష్ట్రంలోని 113 మున్సిపాలిటీల్లో చాలా భాగం మున్సిపాలిటీలు ఆదాయం లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? ఈ ఆదాయం లేని మున్సిపాలిటీలను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో వచ్చిన సమస్య ఏమిటంటే అండి, అంటే కొన్ని కారణాల వల్ల స్టాఫ్ ఎక్కువ వేశారు అనేది నా పర్సనల్ వ్యూ. దో ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉంది అంటుంటారు అనుకోండి,
బట్ ఏ తక్కువ ఎక్కువ అనేది అలా పెట్టి మనం వచ్చే ఆదాయాన్ని బట్టి మన స్టాఫ్ ఎప్పుడు పెట్టుకోవాలి కానండి. వచ్చిన ఇన్కమ్ అంతా కూడా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్లు అన్నీ కూడా శాలరీస్కే చాలని పరిస్థితి ఏర్పడినట్లయితే మరి ప్రజలు ట్యాక్స్లు ఎందుకు పెట్టి పే చేసినట్టు సమస్య వస్తే సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా మున్సిపాలిటీలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే అండి, శాలరీలు పే చేసే పరిస్థితి లేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసే పరిస్థితి లేదు, తీసుకున్న అప్పులు రీపేమెంట్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ఆంధ్ర ఏరియాలో పెన్షన్స్ అండి మున్సిపాలిటీస్ పే చేయాలి, తెలంగాణలో అయితే ట్రెజరీ ద్వారా పే చేస్తారు, పెన్షన్ పే చేయాలని పరిస్థితి ఏర్పడింది. ఇది అందువల్ల మేము ఇప్పుడు కొన్ని లెక్కలు తయారు చేసేయండి ఎంత షార్టేజ్ ఆఫ్ మనీ ఉంది. ఉదాహరణకి చాలా మున్సిపాలిటీస్లో 122% ట్యాక్స్ ఉంటే వీళ్ళ ట్యాక్స్లు మనకు శాలరీ సరిపోతుందన్నమాట. యావరేజ్ మీద 20-25% ఇప్పుడు ఉన్న ట్యాక్స్ కానీ పెంచినట్లయితే, అంటే రివిజన్ చేయకుండా, రివిజన్ అనగానే ప్రజలు చాలా ఇబ్బంది పెట్టేస్తారండి, మళ్ళీ వెళ్ళి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం వాళ్ళు వచ్చే ఆదాయం, ఇంటర్నల్ సోర్సెస్లో వచ్చే ఆదాయం, వాళ్ళ శాలరీస్, పెన్షన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగినట్లయితే డెవలప్మెంట్కి మాత్రం అండి నవేడేస్ ఇదివరకులాగా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా డబ్బు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య అండి, ఇదివరకు లేదు అది. ఆ విధంగా డెవలప్మెంట్ ఎక్స్టర్నల్ సోర్స్ వచ్చే డబ్బుతో చేసుకుని ఇంటర్నల్ సోర్సెస్ బై అండ్ లార్జ్ మనకు ఉన్న స్టాఫ్కి వాళ్ళ సుభిక్షం, వాళ్ళ యొక్క సంక్షేమం కూడా చూసుకున్నట్లయితే వాటి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారండి, ఇటు ప్రజలకి డెవలప్మెంట్ జరుగుతుందని నా నమ్మకం. అర్జున్ రావు గారు, మహాభారతంలో అర్జునుడు బాణ విద్యలో ఎలా నిపుణులో మీరు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అంత నిపుణులని మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా మిమ్మల్ని వేశారు. కానీ మీరు కార్యదర్శి చేపట్టక ముందు హైదరాబాద్ స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశారు. అప్పుడు ఎన్నో కట్టడాలను, అక్రమ కట్టడాలను నేలకూల్చి మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మీకు మంచి పేరు వచ్చింది. కానీ మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత మీరు ఏం చేయలేకపోయారండి. మీకు ఇప్పుడు రాష్ట్రం అంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతుల్లో ఉంది. మీరు ఎక్కడైనా ఏ పల్లెటూరుకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా చెత్త కుప్పలు, మురికి కుప్పలు, ఏది మున్సిపాలిటీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదండి. అంటే మీ లోపమా, ప్రభుత్వ యంత్రాంగం లోపమా, లేకపోతే రాజకీయ ఒత్తిడిలా, ఎందువలన మీరు సక్రమంగా మీ విధిని నిర్వహించలేకపోతున్నారండి? దీనిలో 2 విషయాలు ఉన్నాయండి. ఉద్యోగస్తుల్లో ఇప్పుడు సినిమాలో హీరో డైరెక్టర్ లాగా ఎలా ఉంటుందో, విజిబిలిటీ ఉన్న ఉద్యోగం ఒకటి ఉంటుందండి, నాన్ విజిబిలిటీ ఉన్న ఉద్యోగం ఒకటి ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటి, ఎలక్టెడ్ బాడీ లేనప్పుడు మున్సిపల్ కమిషన్ స్పెషల్ ఆఫీసర్గా ఉండి అతను ఏం చేసినా మంచి కానీ చెడు కానీ వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంది. అది పాజిటివ్ వర్క్ కానివ్వండి, నెగిటివ్ వర్క్ కానివ్వండి. సెక్రటరీ అయిన తర్వాత అంటే మేము పైకి వెళ్ళిన కొందుకు ఏమవుతుందంటే అండి, మా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏమిటంటే మనం ఫాలో అయితే, ఫాలో కాకపోతే అది వేరే విషయం. మీ ఇన్విజిబుల్గా తెరమరుగున ఉండాల్సిన అవసరం ఉంది. అది ధర్మం అనమాట మాది. అప్పుడు విజిబిలిటీ ఎవరిదే? రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి గారు, ఆ డిపార్ట్మెంట్ అధినేత మంత్రి గారు, వాళ్ళిద్దరే విజిబుల్ ఫిగర్స్ తప్ప మేము ఇన్విజిబుల్ ఫిగర్స్. మీరు అంటే నా విషయం అడిగారు కాబట్టి నేను చెప్పడం న్యాయం కాదు, కానీ మీరు క్లారిఫై చేయాలి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా. మీరు స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ చేసినప్పుడు అండి జీతాలు పే చేయటం అనే ఉద్యోగం దాటిన తర్వాత డెవలప్మెంట్ చేసిందండి 15 కోట్ల యావరేజ్. నేను 3 సంవత్సరాలు కమిషనర్గా ఉన్నారు యావరేజ్ తీసుకున్నట్లయితే. కానీ ఈ 15 కోట్ల వరకు ఏమిటండి, రోడ్ వైడింగ్ ప్రజలకు కనపడేది, స్లమ్ ఏరియాస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే ప్రజలకు కనపడేది, గార్బేజ్ కలెక్షన్ కాస్త ఇంప్రూవ్ చేస్తే ప్రజలకు కనపడే ఉద్యోగం అది. కానీ చిన్న ఉద్యోగం అది. ఉదాహరణకు మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు లాస్ట్ 1 year నేను ఉన్నానండి, రెండోసారి 700 కోట్ల ప్రాజెక్టులు మేము డబ్బులు లేని పరిస్థితులు మీకు అందరూ తెలుసు. స్టేట్లో రకరకాలుగా ఆలోచనలు చేసి ప్రజల సమస్యల పరిష్కారంలోనండి డబ్బు లేదు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అది ప్రజలు పే చేయాల్సిన ట్యాక్స్లు పే చేస్తూనే ఉన్నారు. మీరు ఎలా ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళకి ఎందుకు ఆ లెక్కలు అవి. కానీ వాళ్ళకి సమస్యల పరిష్కారం చేయాలి. ఒక వెరీ ఇంపార్టెంట్ సమస్య మీకు చెప్తానంటే వాటర్ ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం అని నేను చెప్పినట్టుగా 300 కోట్ల రూపాయల వాటర్ సప్లై ప్రాజెక్టులు ఇప్పుడు మేము ఫైనలైజ్ చేసామండి. ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఉదాహరణకి తిరుపతి టౌన్ తీసుకోండి మీరు, పిలిగ్రామ్ పాపులేషన్ కానివ్వండి, దాని ఇంపార్టెన్స్ కానివ్వండి, అక్కడ సరైన నీళ్ళు లేవు. 60 కోట్లు పెట్టి ఇప్పుడు ప్రాజెక్టు టెండర్ ఫైనలైజ్ అయిపోయింది ఇప్పుడు. అలాగే మన హైదరాబాద్ ట్రాఫిక్ ప్రాబ్లం తీసుకోండి మీరు. నేను ఆ రోజున కమిషనర్గా ఉన్నప్పుడు 3 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే 5 ఫ్లైఓవర్స్, అంటే ఓవర్ బ్రిడ్జెస్ కట్టినవి. ఈ 1 సంవత్సరంలో 17 కట్టడానికి ఆల్మోస్ట్ ప్లాన్స్ ఫైనలైజ్ అయిపోయినాయండి. అది బహుశా 1 monthలో అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే 700 కోట్ల ప్రాజెక్టులు పనిచేసినప్పుడు కూడా నేను కనపడడానికి వీల్లేదు. అది నా వృత్తి ధర్మం. అది మంత్రి గారు కనపడతారు ముందు, తర్వాత చీఫ్ మినిస్టర్ గారు కనపడతారు. అది కానీ మున్సిపాలిటీస్లో ఏమవుద్దంటే కమిషనర్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఎవరన్నా కానివ్వండి, మంచి చేసినా చాలా మంచి చేశారంటారు, చెడు అయితేనేమో ఈయన ఏదో సరిగ్గా చేయట్లేదనే ఉంటుందండి.
అది విజిబుల్ వర్క్, ఇది ఇన్విజిబుల్ వర్క్ అండి. కాబట్టి మేము పని చేయకపోవటం కానీ స్లాక్ చేయటం కానివ్వండి, ఏదో రకరకాల ఒత్తిళ్ళు కావటం అనేది కరెక్ట్ కాదు. అది విజయనగరం నుంచి ధర్మపేట ద్వారా మీకు సమస్య తెచ్చాం సార్. విజయనగరం పట్టణ మున్సిపల్ పరిధిలో బాబామెట్ట హౌసింగ్ కాలనీ అని హౌసింగ్ బోర్డు వారు ఒక 600 ఇళ్ళు నిర్మించారు సార్. దాన్ని అనుసరిస్తూ ఉడావాళ్ళు కూడా ఒక 600 హౌసెస్ ప్లాట్స్ అలాట్ చేశారండి. బాగా డెవలప్ అయింది సార్. కానీ అక్కడ వీధి లైట్లు వేయలేదు సార్. చాలా చీకటి, కొండ ప్రాంతం, పాములు, దొంగలు, పాపం చాలా బాధపడుతున్నారు సార్ ప్రజలు. ఈ విషయాన్ని తమ దృష్టికి ఈ తీసుకొచ్చాం సార్. స్పెసిఫిక్ సమస్య నాకు తెలియదండి. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియా డెవలప్ చేసినప్పుడు అందులో గవర్నమెంట్ ఆర్గనైజేషను అన్ని ఎమ్యూనిటీస్ డెవలప్ చేయడానికి ముందే డబ్బు కలెక్ట్ చేసి ఉంటారు వీళ్ళు. కాస్ట్ ఆఫ్ హౌస్లో ఇవన్నీ ఇన్బిల్ట్గా ఉండాలా. ఒకవేళ మరి టెండర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే దొంగతనాలు ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కదా ఇవి. ఈ లైటింగ్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, మినిమం లెవెల్ ఆఫ్ అదర్ ఇమ్యూనిటీస్ కానివ్వండి ప్రొవైడ్ చేసిన బాధ్యత ఉంది. అది తొందరగా ప్రొవైడ్ చేసేట్టు చూస్తారండి. ఇప్పుడు మున్సిపాలిటీల్లో చాలామంది కూడా చాలా సంవత్సరాలుగా ఎన్ఎంఆర్గా పనిచేస్తున్నారండి. ఎన్ఎంఆర్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి జీవోలు ఉన్నాయండి. మరి ఇంతవరకు చాలా మున్సిపాలిటీల్లో అనేక సంవత్సరాలుగా ఎన్ఎంఆర్లుగానే మగ్గుతున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయడం లేదు. ఈ సమస్య ఎందుకు ఇలా సాగుతుంది? అది ఎన్ఎంఆర్లు ఏమిటంటే అండి, ఇప్పుడు ఇందాక అంతకుముందు మన భాస్కర్ రావు గారు రేజ్ చేసినట్టుగా ఇప్పుడు మన ఖర్చు ఎంత, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి ప్రజలకి అనేది ఒక బేసిక్ ఇష్యూ. మున్సిపాలిటీస్లో మిగిలిన చోట్లగా ఏం చేశారంటే అండి, ఎన్ఎంఆర్ అంటే నామినల్ మాస్టర్ రోల్ మనిషి అని, అంటే ఏదో రోజు పనిచేస్తాడని. అవసరమైనప్పుడు 10 రోజులకో 20 రోజులకో ఏమైనా అర్థం దానికి. కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేశారంటే వందలాది మందిని వేసేసారు. కానీ వేసిన వాళ్ళని మనం తీసేస్తే మరి అతను బజార్ను పట్టడం కూడా కష్టం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. 5 సంవత్సరాలు కానీ అతను ఉద్యోగం చేస్తున్నట్లయితే రెగ్యులరైజ్ చేయమని. 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ రెగ్యులరైజ్ చేస్తామండి. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరిని తీసేసే సమస్య లేదు. ఇటీవల ముఖ్యమంత్రి గారు తనిఖీలు చేస్తున్నారు. అయితే కొన్ని మున్సిపాలిటీలో కూడా ఆయన తనిఖీలు చేయడం జరిగింది. అయితే చాలామంది అధికారులు గైర్హాజరవుతున్నారు. మరి స్వయానా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే అధికారులు గైర్హాజరవుతున్నారంటే మాలాంటి సామాన్యులకు జవాబు చెప్పేటువంటి ఆలోచన మేము అధికారులకు లేదనుకుంటున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది గైర్హాజరు అవటం అంటే అండి, ఈ చీఫ్ మినిస్టర్ గారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఆయన. అంటే ఎవరికి చెప్పకోకుండా ఒక ఎర్లీ మార్నింగ్, ఉదాహరణకి ఇవాళ నిన్న నల్గొండ వెళ్ళారు. ఇంకేదో జిల్లా వెళ్ళాలని ఆలోచన ఉంది, కానీ ఆ జిల్లా అనుకుంటున్నారని ఏమాత్రం తెలిసినా ఇంకో జిల్లాకి వెళ్ళిపోయారు ఆయన. అంటే చెప్తే మీరు అధికారులు డ్యూటీలో ఉంటారు? లేదండి, చెప్పేది ఏంటంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అండి, అనుకున్న టైంకి ఎందుకు వీళ్ళు రాలేదనేది మనకు ఒక సర్ప్రైజ్ అనమాట ఇది. అందువల్ల నేను రిపీటెడ్గా చెప్పాను, నేను ఉద్యోగులు ఎవరైనా సరే, సామాన్యంగా ఈ ఉద్యోగులందరూ ఎవరండి, రూరల్ బ్యాక్గ్రౌండ్, లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నా విద్యుత్ ధర్మాన్ని నేను వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పెద్దగా దాని మీద చెప్పక్కర్లేదు. ఏ రిలీజన్ తీసుకున్నా, ఏ ఫిలాసఫీ తీసుకున్నా, అయ్యా తమ యొక్క ధర్మాన్ని చేయమని. ఆ ధర్మాన్ని చేయటం అనేది కానీ మనం జీర్ణించుకున్నట్లయితే మనకి 50 ఏళ్ళలో నా లెక్క ప్రకారం మనం సింగపూరు, హాంకాంగు, మలేషియా, ఇండోనేషియా, చైనా లాగా అయ్యి ఉండేది మనది. మరి ఎందుకనేది అది పెద్ద ఇష్యూ. అంటే మీరు కూడా చాలా వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్. అది వెళ్ళినప్పుడు సీఎం గారు వెళ్ళినప్పుడు చూసింది ఏమిటంటే, హాస్పిటల్కి వెళ్ళినా, మున్సిపాలిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గైర్హాజరు అన్నది చాలా పర్సంటేజ్ ఉంది. ఇది ఇలా చేయడానికి వీలు లేకుండా చేయడం కోసమే ఇదంతా జరుగుతుందండి. ఇప్పుడు గైర్హాజరు అనేది చాలా ఉద్యోగాల్లో ఇది ఉన్నమాట నిజమే, మనకు కాదంటే వీలు లేదు ఇది. కానీ హౌ బెస్ట్ టు మేక్ దిస్ ఎంప్లాయీస్ని మనం పని చేయించాలా. ఇప్పుడు వరంగల్ జిల్లాలో అది కార్పొరేషన్గా ఏర్పడేది ఇప్పుడు, కానీ దానికి ఏ రకమైన నిధులను కేటాయించలేదు. అలాగే ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టలేదు. డ్రైనేజ్ పరిస్థితి ఎట్లున్నదంటే, శివనగర్ అనే ప్రాంతంలో స్కూల్లో పిల్లలు చదవడానికి వీలు లేకుండా వర్షం పడ్డప్పుడు ఆ పరిస్థితి నెలకొన్నది. దాని మీద మీ అభిప్రాయం ఉంది? ఇప్పుడు వరంగలే కాదండి, మున్సిపల్ ఏరియాస్లో చాలా చోట్ల మీరు చూసినట్లయితే, మీరు చూసిన సమస్యలు చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక చోటే కాదు. మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు ఇస్తారనుకున్నది కరెక్ట్ కాదండి. అది వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది, ఎక్కువ ఆదాయం వస్తుంది, మాకు కార్పొరేషన్ చేసుకోవాలన్న దాని మీద గవర్నమెంట్ ఒప్పుకున్నారు. కానీ మెయిన్ బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. మామూలుగా ఒక గృహిణి ఉంటుంది, ఇంటి పనులు చేస్తూ ఉంటుంది ఆవిడ. షీ ఈజ్ నాట్ వర్కింగ్ లేడీ. ఇంట్లో ఉండే భార్యకి వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా లెక్క ప్రకారం అండి, ఆమె సీరియస్ గృహిణి అయితే ఆమె సెలవు తీసుకోదు. ఎందుకంటే హౌస్ యాక్టివిటీ ఆమె మీద ఆధారపడి ఉంది. మనం అంతా ఎలా పైకి వచ్చామండి, మన తల్లు వాళ్ళు కష్టపడి మళ్ళీ త్వరగా చేశారు. అలాగే వాళ్ళు కొంతమంది యాక్టివిస్ట్ అనొచ్చు కదండి, మరి ఆ రోజున పరిస్థితి ఏమిటి? ఆమె సెలవు తీసుకుంది, మరి ఇంట్లో పని జరగాలి కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అవి రకరకాల విషయాలు ఉంటాయి కదా. నా పర్సనల్ ఏమిటంటే అది ప్రాక్టికల్ కాకుండా ఏదో ఒక ఎమోటివ్గా ఇట్లా అన్యాయం జరుగుతుంది, న్యాయం కాదని చెప్పడానికి చేశారని అనుకుంటున్నా కానండి, అది ప్రాక్టికల్గా అది ఎక్కడ జరుగుతుంది అది? అర్జున్ రావు గారు, ప్రభుత్వం కళ్ళ ముందే జరిగిన ఒక అవినీతి సంఘటనను మీ దృష్టికి తీసుకొస్తున్నానండి, కానీ మీరు ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. రెండో విషయం అండి, ఇప్పుడు మీ ప్రభుత్వ యంత్రాంగం అంతా సచివాలయంలో ఉంది కదా, ముఖ్యమంత్రి గారు, మీ అధికారులు, ఉన్నతాధికారులు మొత్తం అంతా ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఆ సచివాలయం ముందే రాజీవ్ రెడ్డి గారు ఒక హోటల్ అక్రమంగా నిర్మిస్తే మీ అధికారులు కుమ్ముక్కై దానికి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఒక మంత్రి పాత్ర కూడా ఉందని చెప్పి పత్రికల్లో చదివాం. దీని గురించి మీరు అసలు ఇంతవరకు ఏమి చర్య తీసుకోలేకపోయారు? అంటే ఎవరైనా రాజకీయ నాయకుల జోక్యం ఉందా? మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఎందుకు ఆ చర్య తీసుకోలేకపోతున్నారు? లేకపోతే ఎవరిని చూసి భయపడుతున్నారా? ఇది పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారండి? మీరు దానిలో హిస్టరీకి వెళ్ళినట్లయితే, అంటే వ్యక్తులు ఎవరైనా సరే, బిల్డర్ కానీ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరైనా కానీ మనం డిస్కస్ చేయడం భావ్యంగా ఉండదండి. కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే, ఈ పర్మిషన్ ఇచ్చి 10 ఏళ్ల క్రితం ఇచ్చారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన తర్వాత కొన్ని డీవియేషన్ జరిగిన ఉద్దేశంతోనే కదా ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేసింది. మేము రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు, కొన్ని ఏమైనా చేస్తా ఉన్నట్టుగా కొన్ని లెక్కలు ఉన్నాయండి. అది ఇప్పుడు హైకోర్టు ముందు ఉంది యాజ్ ఆన్ టుడే. ఒక 10 మంది ప్రైవేట్ వ్యక్తులు ఒక సొసైటీని ఫామ్ చేసి 10 మంది వాళ్లే తలా కొంత డబ్బుని దాంట్లో పెట్టి ఆ సొసైటీని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రన్ చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఒక లా పాస్ చేసి వీళ్ళు ఒక జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేసి దీంట్లో అకౌంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి దీన్ని సరిగ్గా నడుస్తున్నాయా నడవట్లేదా, ఈ సొసైటీ సరిగ్గా నడుస్తుందా లేదా అనేది ఆడిట్ అనేది చేయించి ప్రజలకి అకౌంటబిలిటీ అనే దాన్ని తీసుకురావడానికి ఒక లాని మనం పెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర నుంచి మీరు ట్యాక్సులు కలెక్ట్ చేసి అన్ని ప్రజల మీద భారం అంతా వేసి రేపు మళ్ళీ డబ్బులు సరిపోకపోతే మళ్ళీ దాన్ని పన్నులు ఎక్కువ చేస్తూ ఈ విధంగా ప్రజల మీద భారాన్ని పెంచుతూ మీరు అట్ ది సేమ్ టైం వాళ్ళకి అకౌంటబిలిటీ అని లేకుండా ఏది జరుగుతుంది, ఉత్పాదక వ్యయం ఎంత, అనుత్పాదక వ్యయం ఎంత, ఏం జరుగుతుంది అనేది అట్లీస్ట్ ప్రజలకు తెలియపరచడం అన్న అకౌంటబిలిటీ కూడా లేకుండా ఉంటున్న పరిస్థితిలో అదే ధర్మపీఠం మీద మీరు కూర్చున్నారు. మీరు దానికి సరైన సమాధానం ఏం చెప్తారు? దీనిలో ఒకే విషయం అండి, ఇప్పుడు ప్రజలు ఎలా అయితే 100కి 100 రూపాయలు కరెక్ట్గా లేరని మనం ఎలా చెప్పలేమో, ఉద్యోగులు కానివ్వండి లేకపోతే ఎలక్టెడ్ బాడీస్ ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీస్లో 100కి 100 రూపాయలు వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారని నేను చెప్పలేను. ఇప్పుడు దీన్ని సమన్వయం చేసే ఆలోచన మనం చేయాలా. డెఫినెట్గా ఇప్పుడు అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ లేని పరిస్థితి అన్నది నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, మున్సిపల్ లెవెల్లో కానీ అన్ని చోట్ల ఉంది ఇది. ఇక రాబోయే కాలంలో ఒకవేళ మీరు చేయాలన్నా కూడా చేయడానికి వీలు లేదు, అసలు డబ్బు లేదు అక్కడ. ఆ పరిస్థితుల్లో మనం ప్రొడక్టివిటీ పెంచడం ఇది ఎంప్లాయీస్ది. రెండోది ప్రజల్లో కొంత వీళ్ళు చేస్తున్నారని అభిమానం సంపాదించి తర్వాత ట్యాక్స్లు అనేది ఇంక్రీజ్ చేయమంటే అంటే ట్యాక్స్ ఉద్దేశం ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేయమనేది, ఫర్దర్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని కాదు. ఉదాహరణకు లాస్ట్ 4 years మనం ట్యాక్స్ పెంచలేదు. వాల్యూ ఆఫ్ మనీ తీసుకున్నట్లయితే యావరేజ్ మీద 5% తీసుకున్న ఒక 20% పెంచడానికి అవకాశం ఉంది. అది పెంచాలని నేను చెప్పట్లేదు, పెంచకపోయినట్లయితే మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేట్లేదు. కానీ ఇగనే ప్రజల డబ్బే కదా ఎవరిచ్చినా కూడాను, అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చినా, వేరే రకంగా ఇచ్చినా కూడా. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి వేశారండి, వాళ్ళు మొత్తం ఎగ్జామిన్ చేసి ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎంత, ఈ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎంత, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంత లెక్కలు వేసి హౌ బెస్ట్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఇష్యూ వాళ్ళు కూడా ఎగ్జామ్ చేస్తున్నారు. మా లెవెల్లో కూడా నేను పర్సనల్గా నేను చెప్తున్నానండి, ప్రొడక్టివిటీ చూపించిన వ్యక్తి ఎవరైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగి ముఖ్యంగా, ఎందుకంటే నాకు ఎంతో సెక్యూరిటీ ఇచ్చి ఎన్నో రకాలైన ఇమ్యూనిటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన పర్పస్ని సరిగ్గా చేయకోకుండా ఏదోదో మాట్లాడటం అనేది అధర్మం, అది ఇల్లీగల్, ఇమ్మోరల్. అవును, ఇది అధర్మమే, ఇల్లీగల్, ఇమ్మోరల్. నిజమే, మా బ్రతుకుల్ని బాగు చేస్తారని ఓట్లేసి ఆ పైన ఎడాపెడా వేస్తున్న పన్నుల్ని సైతం చెల్లించి మా కోసం ఏం చేశారయ్యా అంటూ ఏలిన వారిని నిలదీస్తే శ్వేతపత్రాలు చూపిస్తున్న గడ్డు రోజులొచ్చాయి.
ఇక ఈ కురుక్షేత్రంలో అర్జునుల వారి పాశుపతాస్త్రం మాత్రం ఏం చేయగలదు? మున్సిపాలిటీలు మురిక్కుపాలై దశాబ్దాలు గడిచిపోయాయి. ఇక మన ఇళ్ళు, వాకిళ్ళు, ఊళ్ళు శుభ్రం చేసుకోవడానికి మన మున్సిపాలిటీలకి విదేశీ డాలర్ల ముష్టి కావలసి వచ్చింది. మనం చూసుకోలేం, మన ఆరోగ్యం మనం కాపాడుకోలేం, మన పరిసరాల్ని మనం శుభ్రం చేసుకోలేం. ఆ మాటకొస్తే మనదైన దేన్ని మనం బాగు చేసుకోలేం. మన ఇంట్లో చెత్త పక్కింటి వాడింట్లో పోస్తే ఆ పక్కింటివాడు మరొకడి పెరట్లో పోస్తాడు. హక్కులు బాధ్యతల గురించి గొంతు చించుకునే మనం కూడా ఈ దుస్థితికి బాధ్యత వహించాలి. ప్రతి దానికి ప్రభుత్వం ఎలాగో దిగిరాదనే కటిక నిజాన్ని తెలిసి కూడా నీళ్లు నవ్వులుతున్న మనం ఇకనైనా నడుం కట్టకపోతే ఇప్పుడు నడుంలోతు నీళ్లలో ఉన్న మనం నిండా మునిగిపోతాం. ఇక వాటిల్లో తేలేదల్లా ప్రభుత్వపు శ్వేతపత్రాలే. ధర్మాదర్థ ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్.